ప్రభునామానికి స్తోత్రం. ప్రభునామానికి స్తోత్రం. ప్రభు సన్నిధికి వచ్చినటువంటి దేవుని బిడ్డలందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. షాలోమ్. ప్రభు వారు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనకి ప్రార్థన చాలా అవసరం అండి. ప్రార్థన ద్వారా ఈ లోకములో అసాధ్యమైనది ఏదీ లేదు. ప్రార్థించే బిడ్డలు ఆనందంగా ఉంటారు. ప్రార్థించే వారి కుటుంబాలు దేవుని వెలుగుతో నింపబడతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక మన జీవితాల్లో ప్రార్థన అవసరం అండి. బైబిల్ గ్రంథములో యేసుక్రీస్తు వారు దేవుడై ఉండి కూడా నిత్యము ప్రార్థించేవాడు. పరమ తండ్రి అనే దేవునికి ప్రార్థన చేస్తూ ఉండేవాడండి. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనాన్ని గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు కూడా ప్రతి క్షణము కూడా ప్రార్థన చేస్తూ ఉండేవాడండి. రాత్రి పగలు కూడా తండ్రితో ప్రార్థనలో గడుపుతూ ఉండేవాడు. కనుక ఎందుకు అలా అంటే ఆయన మనకి మాదిరిగా ఉన్నాడండి. ఆయన్ని చూసి మనం నేర్చుకోవాలి. దేవుడై ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు కూడా తన తండ్రికి ఎలాగ ప్రార్థన చేశాడో అలాగే మనము కూడా యేసు నామములో ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలండి. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనాన్ని గమనించినట్లయితే ఆయన పెందలకడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు వారంట ఇంకా చీకటిగా ఉండగానే పెందలకడనే లేచి అరణ్యమునకు నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ఏకాంతముగా ప్రార్థన చేసేవాడంట. స్తోత్రం. హల్లెలూయా. మరి మనం ఉదయకాలం ముందు ఎన్ని గంటలు లేచి మనం ప్రార్థన చేస్తున్నామండి? ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు వారు దేవుడై ఉండి కూడా తన తండ్రితో ప్రార్థనలో గడపడానికి ఉదయకాలమందే లేచి చీకటిగా ఉన్నప్పుడే అరణ్యానికి నడుచుకుంటూ వెళ్ళి ప్రార్థన చేసేవాడండి. మనమైతే మన గృహాల్లోనే ఉండి మన మంచాల మీద నుంచి కిందకి దిగి మోకాళ్ళు వేసి దేవుని సన్నిధిలో ప్రార్థించలేకపోతున్నామండి. నీ జీవితములో ప్రార్థన లేకపోతే నీవు దేవుని కార్యాలు చూడలేవు. ప్రార్థన లేకపోతే దేవుని యొద్ద నుంచి నువ్వేది పొందుకోలేవు. ప్రార్థన కావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవులకి ప్రార్థన కావాలి. మేము క్రైస్తవులము, మేము క్రైస్తవురాలమని చెప్పుకుంటున్నాము కానీ ప్రార్థన లేదు. ఉదయకాలమందు దేవుని సన్నిధిలో గడిపే అనుభవం లేదు. దేవుడే ఉన్న యేసుక్రీస్తు వారు అరణ్యానికి నడుచుకుంటూ వెళ్ళి ప్రార్థించే అనుభవాన్ని కలిగి ఉన్నాడు. మరి నీవు మొదటి జాములు లేచి నీ గృహాల్లో మోకాళ్ళు వేసి ప్రార్థించే అనుభవము నీకు ఉన్నదా? ఆలోచన చేయాలండి. ప్రార్థన లేకపోతే ఏమీ పొందుకోలేవు. ప్రార్థన లేకపోతే నీ జీవితము ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటుందండి. జీవితములో మార్పు ఉండదు. ఆత్మీయంగా నువ్వు ఎదగలేవు. నీవు ఆత్మీయంగా ఎదగాలంటే నీకు ప్రార్థన కావాలి. దేవుని సన్నిధిలో గడిపే అనుభవం నీకు కావాలి. కనుక ప్రార్థన చేయాలండి. యేసుక్రీస్తు వారు దేవుడై ఉండి ఉదయకాలమందే లేచి అరణ్యానికి వెళ్ళి ప్రార్థిస్తున్నాడు. తండ్రి సన్నిధిలో గడుపుతున్నాడు. పగలు రాత్రి సమయము కుదిరినప్పుడల్లా కూడా తండ్రితో ప్రార్థనలో గడిపేవాడండి. మరి మనం ఎలా ఉంటున్నాం? ఎంతమంది మొదటి జాములు లేచి ప్రార్థించేవారిగా ఉన్నారు? ఎంతమంది మొదటి జాములు లేచి కన్నీరు కార్చేవారిగా ఉన్నారు?
ఆలోచన చేయండి ప్రియ దేవుని బిడ్డలారా. కల్వరి శిలువలో యేసుక్రీస్తు వారు వేలాడుతున్నప్పుడు అక్కడున్న స్త్రీలు ఏడుస్తూ ఉంటే యేసుక్రీస్తు వారు అంటున్నారు, అమ్మలారా, నా కొరకు కాదు కానీ మీ కొరకు, మీ పిల్లల కొరకు మీరు ప్రార్థన చేయండి, ఏడవండి అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. చూశారండి, మరి నీవు నీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నావా? చాలా మంది కష్టాల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, శ్రమల్లో ఉన్నారు. ఇదిగో తల్లిదండ్రుల మాటలు పిల్లలు వినడం లేదు, ఇష్టానుసారంగా పిల్లలు జీవిస్తున్నారు, తల్లిదండ్రులు వ్యతిరేకిస్తున్నారు. కొన్ని కుటుంబాల్లో పిల్లలు తల్లిదండ్రుల మాట వినకుండా తాగుబోతులుగా ఉన్నారు, తిరుగుబోతులుగా ఉన్నారు, విచ్చలవిడిగా జీవించే పిల్లలు ఉన్నారండి. మరి ఆ తల్లిదండ్రులు ప్రార్థిస్తున్నారా పిల్లల కొరకు? ప్రార్థన లేదండి. మరి ప్రార్థన లేకపోతే నీ పిల్లల్లో మార్పు రాదండి. తల్లిదండ్రులు రేయి మొదటి జాములు లేసి పిల్లల కొరకు ప్రార్థన చేయాలి. విలాప వాక్యములు 2వ అధ్యాయము, ఇర్మియా ప్రవక్త రాసిన విలాప వాక్యములు తీయండి. విలాప వాక్యములు 2వ అధ్యాయము 18వ వచనం. విలాప వాక్యములు 2వ అధ్యాయము 18వ వచనం. సియోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహము వలె దీవారాత్రము కన్నీరు పారనిమ్ము, విరామము కలుగనీయకము, నీ కంటి పాపను విశ్రమింపనీయకము. నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. స్తోత్రం, హల్లెలూయా. చెప్పాల హల్లెలూయా. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను దేవుని వైపు ఎత్తి నువ్వు ప్రార్థన చేయాలి. సియోను కుమారి ప్రాకారమా, ఓ సంగమా, ఓ సంఘానికి వచ్చే దేవుని బిడ్డలారా, ఓ క్రైస్తవులారా, మీరు నీ బిడ్డల కొరకు మీరు ప్రార్థన చెయ్యాలి అని దేవుడు సెలవిస్తున్నాడు. ఎంతమంది ప్రార్థిస్తున్నారు? అయ్యా మా బిడ్డలకు ఆరోగ్యం బాగలేదు అంటున్నారు, కానీ మీకు ప్రార్థన లేదు. నీ బిడ్డల కొరకు నీవు రేయి మొదటి జామున లేచి కన్నీటితో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. నీ బిడ్డల కొరకు నీ చేతులు పైకెత్తి దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేయాలి. నీ బిడ్డల కొరకు నీవు కన్నీరు కార్చాలి, నదీ ప్రవాహం వలె కన్నీరు కార నిమ్మాలంట. ఆమేన్, హల్లెలూయా. నదిలో ఏ రీతిగా విస్తారముగా నీళ్లు ప్రవహిస్తాయో, నదిలో నీళ్లు విరామము లేకుండా ఏ విధంగా ప్రవహిస్తాయో, అదే రీతిగా నీ బిడ్డల ప్రాణము కొరకు, నీ బిడ్డల భవిష్యత్తు కొరకు, నీ బిడ్డల ఆరోగ్యము కొరకు నువ్వు రేయి మొదటి జామున లేచి దేవుని సన్నిధిలో విరామము లేకుండా కన్నీరు కార్చి ప్రార్థించే అనుభవాన్ని కలిగి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఎంతమంది తల్లిదండ్రులు బిడ్డల కొరకు కన్నీరు కారుస్తున్నారు? ఒకసారి ఆలోచన చేయాలండి. తల్లిదండ్రుల ప్రార్థన బిడ్డలకు ఆశీర్వాదము. స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ కుటుంబంలో అయితే తల్లిదండ్రులు ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉంటారో తప్పకుండా ఆ కుటుంబంలో ఉన్న బిడ్డలు భవిష్యత్తు గొప్పగా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. చాలా మంది క్రైస్తవులుగా చెప్పబడుతున్నారు, కానీ ప్రార్థన లేదండి. శ్రమల్లో ఉన్నారు, నలగొట్టబడుతున్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, కానీ రేయి మొదటి జామున లేచి ప్రార్థన చేయలేకపోతున్నారు. ఒక తల్లికి నేను చెప్పాను, అమ్మా ప్రార్థన చేయమ్మా, నీ బిడ్డలు నీ మాట వినడం లేదు, తాగుబోతులుగా ఉన్నారు, వ్యతిరేకిస్తున్నారు, ఇంటిలో ప్రార్థించేవారు కావాలి,
నువ్వు ప్రార్థిస్తే దేవుడు నీ బిడ్డలను మారుస్తాడు. నీ బిడ్డలకు భవిష్యత్తు ఉంటుంది. ఆ వ్యసనాల నుంచి వారు విడిపించబడతారు అని చెబితే ఆమె ప్రార్థించలేకపోతున్నా. అయ్యా పాస్టర్ గారు, ఇంట్లో పనులు ఉంటాయి అయ్యా, ఉదయాన్ని లేచి నేను ప్రార్థించలేకపోతున్నానయ్యా. మరి నువ్వు ప్రార్థించకపోతే నీ బిడ్డలు ఎలా మారుతారు? నువ్వు ప్రార్థించకపోతే నీ బిడ్డలు సాతాను చేతుల్లోకి వెళ్ళిపోతారు, అపవాది చేతుల్లోకి వెళ్ళిపోతారు. అనేకమైన వ్యసనాలు కలిగి ఈ లోకంలో ఉండే చెడ్డవాడితో సహవాసం చేసి దేనికి పనికి వారిగా అయ్యి నీకు చెడ్డ పేరు తెచ్చే పిల్లలుగా నీ పిల్లలు అయిపోతారు. నీ బిడ్డల కొరకు నీవే ప్రార్థన చేయాలి దేవునికి. నీ బిడ్డల కొరకు మొదటి జాములు లేసి నీ చేతులు ఆయన వైపు చాపి స్తుతిస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థించే అనుభవాన్ని నీవు కలిగి ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా ఉదయకాలం ముందు లేచి ప్రార్థించలేక లేని వారు ఎవరైనా మీలో ఉన్నారేమో ఆలోచన చేయండి. నువ్వు ఉదయకాలం ముందు లేచి ప్రార్థించకపోతే, ప్రార్థన అనుభవం నీకు లేకపోతే నువ్వు అనుకున్న కార్యాలు జరగవు, నీ బిడ్డల్లో మార్పు రాదు. ప్రియ తల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ అన్న, నువ్వు ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థిస్తే అది నీ బిడ్డలకు దీవెనగా మారుతుంది. నువ్వు ప్రార్థిస్తే నీ బిడ్డలు మారుతారు. నువ్వు ప్రార్థిస్తే నీ బిడ్డలు అపవాది చేత కట్టబడిన ఆ కట్లు తెంపివేయబడతాయి. ఆమేన్, హల్లెలూయా. నీ బిడ్డలు ఏ వ్యసనాలకు బంధింపబడి ఉన్నారో ఆ వ్యసనాల నుంచి విడుదల కలుగుతుంది. అపవాది చేతుల్లో నుంచి వారు విడిపించబడగలుగుతారు. నీ బిడ్డలకు మంచి భవిష్యత్తు ఉంటుంది. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ప్రార్థించే అనుభవం, మొదటిజామున లేచే అనుభవం, మొదటిజామున దేవుని పాద సన్నిధిలో ప్రార్థించే అనుభవాన్ని నీవు కలిగి ఉండు. ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తు వారు మాదిరిగా ఉండి ప్రార్థిస్తున్నాడండి. నీవు ప్రార్థించు, నీ బిడ్డల భవిష్యత్తులు మారిపోతాయి. ఆమేన్, హల్లెలూయా. చదువుదామా? ప్రార్థించే వారి జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు జరుగుతాయండి. లూకాసు వార్త 3వ అధ్యాయము 21వ వచనాన్ని మనం గమనించినట్లయితే, యేసుక్రీస్తు వారు బాప్తిసము తీసుకొని ఒడ్డుకు వస్తున్నప్పుడు ఆయన ప్రార్థన చేయుచుండగా అంట పరలోక రాజ్యము నుంచి ఆకాశ వాకిళ్ళు తెరవబడి పరలోక రాజ్యము నుంచి పరిశుద్ధాత్మ యేసయ్య మీదకు వచ్చి యేసయ్య ఆత్మ చేత నింపబడ్డాడంట. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థించే అనుభవం ఎవరు కలిగి ఉంటారో వారు దేవుని ఆత్మను పొందుకుంటారు. మీలో చాలా మంది పరిశుద్ధాత్మ లేని వారిగా ఉన్నారు. మీలో చాలా మంది ఆత్మను పొందుకోలేని వారిగా ఉన్నారు. ఎవరైతే ఎక్కువగా ప్రార్థిస్తారో వారి మీదకి పరిశుద్ధాత్మ దిగుతుందంట. ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తు వారు ప్రార్థిస్తుండగా పరిశుద్ధాత్మ ఆయన మీదకు వచ్చిందంటండి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 55వ వచనాన్ని గమనించినట్లయితే, 7:55 గమనించినట్లయితే, స్తెఫను మోకాడితో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. వ్యతిరేకులు స్తెఫను మీదకి రాళ్ళు విసురుతున్నా స్తెఫను అయితే మౌనముగా ఉన్నాడు. వాళ్ళనేమి దూషించడం లేదు, కానీ తన చేతులు దేవుని వైపు చాపి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. స్తెఫను ప్రార్థిస్తుండగా ఆకాశ వాకిళ్ళు తెరవబడి స్తెఫను ప్రార్థిస్తుండగా ఇదిగో పరలోక రాజ్యములో ఆ యొక్క యేసుక్రీస్తు వారు తండ్రి సింహాసనమందు కూర్చున్నటువంటి ఆ దృశ్యాలను స్తెఫను చూడగలుగుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. పరలోక దర్శనాన్ని స్తెఫను చూడగలుగుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డారా, శ్రమలో ఉండొచ్చు నీవు. స్తెఫను శ్రమలో ఉన్నాడు, ఇబ్బందుల్లో ఉన్నాడు, రాళ్లతో కొట్టబడుతున్నాడు, కానీ ప్రార్థన విడవలేదు, ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. శ్రమలో ఉన్నప్పుడు నువ్వు ప్రార్థించు, దేవుని సహాయము నీకు దొరుకుతుంది. శ్రమలో ఉన్నప్పుడు స్తెఫను ప్రార్థించాడు, దేవుని యొక్క ముఖ తేజస్సు చూడగలిగాడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరైతే ప్రార్థించే అనుభవం కలిగి ఉంటారో వారు దేవుని ఆత్మచేత నింపబడతారు. ఎవరైతే ప్రార్థించే అనుభవం కలిగి ఉంటారో వారు దేవుని ముఖ తేజస్సు చూడగలుగుతారు. ఆమేన్, హల్లెలూయా. మరి నీలో ప్రార్థన అనుభవం ఉన్నదా?
అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనాన్ని గమనించినట్లయితే మేడగదిలో అనేకులు 120 మంది దాకా మేడగదిలో ప్రార్థిస్తున్నారండి. వాళ్ళు ప్రార్థిస్తుండగా అగ్ని జ్వాల వంటి నాలుకలతో పరిశుద్ధాత్మ ఒక్కొక్కరి మీద రాలగా వారందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. అన్య భాషలతో దేవుని స్తుతించారు. ఆమేన్, హల్లెలూయా. నిజముగా ఎవరైతే గంటల కొద్ది ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉంటారో వారు దేవుని ఆత్మ చేత నింపబడతారు, అన్ని భాషలతో మాట్లాడతారు. ఆమేన్, హల్లెలూయా. మరి నీకు ప్రార్థించే అనుభవం ఉన్నదా? ప్రార్థించే వారి మీదకి దేవుని కనుదృష్టి ఉంటుందంట. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఆకాశము నుంచి నరులను పరిశీలిస్తున్నాడు. ఇదిగో ఎవరైనా యథార్థవంతుడు ఉన్నాడా, ఎవరైనా భయభక్తులు కలిగిన వాడు ఉన్నాడా, ఎవరైనా నా మాట వినేవాడు ఉన్నాడా అని ఆకాశం నుంచి తొంగి చూస్తున్నాడండి. ఇదిగో నువ్వు భక్తి కలిగినట్లయితే, నువ్వు భయభక్తులు కలిగి జీవిస్తున్నట్లయితే, నువ్వు దేవుని మాటకు లోపడినట్లయితే, వాక్యానుసారమైన జీవితం నీలో ఉన్నట్లయితే, ప్రార్థనా జీవితం నీలో ఉన్నట్లయితే ఆ దేవుడు దావీదు వలె నిన్ను ఏర్పాటు చేసుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. కనుక దేవుడు పరిశీలిస్తాడు కనుక మనం ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండాలి. ప్రియ దేవుని బిడ్డారా, మలాకి గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనాన్ని మనం గమనించినట్లయితే, మలాకి గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం ఆడ అంటున్నాడు, ఇదిగో ఆకాశ వాక్యాలు నేను విప్పుతాను. ఎవరైతే నా యొక్క మందిరపు ధననిధి నిండునట్లుగా ఎవరైతే నా మందిరములోనికి కానుకలు అర్పణలు తీసుకొస్తారో వారి ఎదుట నేను ఆకాశ వాక్యాలు విప్పుతానంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. చూసారండి, ఎప్పుడు ఆకాశ వాక్యాలు తెరవబడితే నువ్వు నమ్మకంగా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో గుప్పెళ్ళు విప్పినప్పుడు, నమ్మకమైన వానిగా ఉన్నప్పుడు అంట ఇదిగో మూయబడిన ద్వారాలు నీ ఎదుట తెరవబడతాయి. ఆమేన్, హల్లెలూయా. అక్కడ రాయబడింది, ఇదిగో ఆకాశ వాక్యాలు విప్పి విస్తారమైన దీవెనలు మీ మీద నేను కుమ్మరిస్తాను. ఆమేన్, హల్లెలూయా. చూసారండి, ఆకాశ వాక్యాలు ఎప్పుడు విప్పబడితే నీ చేతి గుప్పెళ్ళు నువ్వు విప్పినప్పుడు ఆకాశ వాక్యాలు నీ కొరకు విప్పబడతాయి అంట. ఆమేన్, హల్లెలూయా. చూసారండి, ప్రార్థించేవారు గుప్పెళ్ళు విప్పగలుగుతారు. ప్రార్థించేవారి జీవితంలో దేవుడు ఆకాశ వాక్యాలు విప్పంట విస్తారమైన ధననిధులంట వారి మీద కుమ్మరిస్తానంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మరి ప్రార్థన అనుభవం కలిగి ఉన్నావా? మీరందరూ కూడా ఎందుకు మీరు అనుకున్న కార్యాలు జరగడం లేదు, ఎందుకు మీరు ఇంకా బాధల్లోనే ఉన్నారంటే మీకు ప్రార్థన లేదండి. దావీదైతే రోజుకు 7 సార్లు ప్రార్థించే అనుభవం అంట. ఆమేన్, హల్లెలూయా. మరి మనకున్నదా? దానియేలు రోజుకి 3 మారు ప్రార్థించే అనుభవం. మరి అనుభవం మనకున్నదా? ఆలోచన చేయాలి. నీవు ప్రార్థిస్తే నీ ఎదుట ఆకాశ వాక్యంలో తెరవబడతాయి. విస్తారమైనటువంటి వర్షపు నిధి నీ మీద కుమ్మరించబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. మరి ప్రార్థించే అనుభవం నీలో ఉన్నదా? ఆలోచన చేయాలి ప్రియ దేవుని బిడ్డలారా. లూకాసు వార్త 9వ అధ్యాయము 29వ వచనాన్ని గమనించినట్లయితే యేసుక్రీస్తు రూపాంతరపు కొండ మీద ప్రార్థన చేస్తున్నప్పుడంట ఆయన ముఖరూపము మారిపోయిందంట. ఆయన ముఖం అంట తేజస్సుగా ఉన్నదంట. ఆమేన్, హల్లెలూయా. ఎవరైతే ప్రార్థిస్తారో వారి ముఖరూపము మారిపోతుందంట. ప్రార్థించే వారి ముఖములు తేజస్సుతో నింపబడతాయి అంట. ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తు వారు ప్రార్థిస్తుంటే అతని ముఖము తేజస్సుతో వెలిగింపబడుతుందంట. ప్రార్థించే వారికి ధైర్యం ఉంటుందండి. ఇబ్బందులు ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు, శ్రమలు ఉండొచ్చు, నిందలు అవమానాలు ఉండొచ్చు, అయినప్పుడు కూడా అంట వారిలో ఉన్న ముఖ తేజస్సు మారదంట. ఆమేన్, హల్లెలూయా. కొద్దిమందిని చూస్తే నిజంగా ఇంత కష్టాల్లో ఉండి కూడా ఇంత ధైర్యం ఏందమ్మా అంటే నా దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరంట? నా దేవుడిని బట్టి నాకు ధైర్యము, నా దేవుడు నా చెయ్యి విడవడు, నా దేవుడు నన్ను విడిచిపెట్టి వెళ్ళడు, ఈ శ్రమలో నుంచి తప్పిస్తాడు అన్న ధైర్యం అంట. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థించేవారు శ్రమలను చూసి భయపడరు, ప్రార్థించేవారు ఇబ్బందులను చూసి భయపడరు, ప్రార్థించేవారు రోగాలను చూసి భయపడరు, ప్రార్థించేవారు శత్రువులను చూసి
భయపడరు. ప్రార్థించేవారు దేనికి భయపడరండి. ఎందుకంటే వారి ధైర్యం ఏంటంటే నా దేవుడు నాతో ఉన్నాడు. ఆమేన్ హల్లెలూయా. నా దేవుడు నా చేయి విరవడు. ఆమేన్ హల్లెలూయా. ఆ ధైర్యం అండి. కొంతమంది ఊరికినే భయపడిపోతారు. ఏం జరుగుతుందో ఏమో అని భయపడి వణికిపోతూ ఉంటారండి. వారు భయపడుతున్నారంటే అర్థం ఏంటంటే కావలసిన ప్రార్థన లేదు. ప్రార్థిస్తే భయపడమండి. తప్పకుండా దేవుని సహాయం ఉంది, కీడు వెనుక మేలుంది అన్న ధైర్యం ఉంటుంది. ఆమేన్ హల్లెలూయా. ఇది దేవుని చిత్తానుసారంగానే జరుగుతుంది. దీని తర్వాత ఏదో గొప్ప మేలు దాగి ఉన్నది అన్న ధైర్యము ప్రార్థించే వారికి ఉంటుందంట. ఆమేన్ హల్లెలూయా. నిర్గమకాండము 34వ అధ్యాయము 29వ వచనము. నిర్గమకాండము 34వ అధ్యాయము 29వ వచనాన్ని గమనించినట్లయితే మోసే సీనాయి కొండ మీద 40 దినాలు దేవుని సన్నిధిలో గడిపాడండి. 40 దినాలు గడిపి మోషే ఆ కొండ దిగి వస్తుంటేనంట మోషే ముఖం అంట ప్రకాశవంతంగా వెలిగిపోతుందంట. ఆమేన్ హల్లెలూయా. మోషే ముఖము చాటగా తెల్లగా ప్రకాశిస్తుందంటండి. అక్కడున్న ఇశ్రాయేలీలు మోషే మొహాన్ని చూడడానికి భయపడుతున్నారంట. ఇదిగో మోషే మొహములో అంత వెలుగుంది అని చెప్పి అతని ముఖమును చూడలేకపోతున్నారంట. ఆమేన్ హల్లెలూయా. దేవుని సన్నిధిలో 40 దినాలు ప్రార్థించిన మోషే ముఖము తేజస్సుతో నింపబడిందంట. ఆమేన్ హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డారా, నీవు నేను ప్రార్థిస్తే మన ముఖ రూపము తేజస్సుగా మారిపోతుందంట. ఆమేన్ హల్లెలూయా. నిన్ను ప్రార్థించే వారి ముఖములు చూడంగానే ఏదో తెలియని ఆనందం. ఆమేన్ హల్లెలూయా. అది ఆత్మీయమైన ఆనందం అండి. అది వారి ముఖములు చూడగానే మనకు అర్థమైపోతూ ఉంటుంది. ఆమేన్ హల్లెలూయా. కనుక ప్రార్థించేవారు ధైర్యముగా ఉంటారు. ప్రార్థించేవారు ముఖ రూపము తేజస్సుతో నింపబడుతుందంట. ఆమేన్ హల్లెలూయా. మరి ఎలా ఉంటున్నావు ప్రియ దేవుని బిడ్డారా? గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనాన్ని గమనించినట్లయితే పౌలు గురించి చెప్పబడింది. పౌలంట దేవుని దూత వలె నీ మధ్యలో ఉన్నానంటున్నాడు. ఆమేన్ హల్లెలూయా. ఆ ప్రజలకు చెబుతున్నాడు, ఇదిగో మీరు నన్ను దేవుని దూత వలె అనుకుంటున్నారు కదా. నిజమే కదా. ఎందుకంటే పౌలు ప్రార్థనా పరుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి, సేవాభారం కలిగిన వ్యక్తి. ఆ వ్యక్తిని అంట ఆ ప్రజలు, ఆ విశ్వాసులు చూసి అనుకుంటున్నారు ఇతను ఒక దేవుని దూత వలె ఉన్నాడు. ఆమేన్ హల్లెలూయా. దాని అర్థం ఏంటంటే పౌలు తేజస్సుతో నింపబడ్డాడు. ఆమేన్ హల్లెలూయా. ఎవరికి ఉంటుందండి ఆ తేజస్సు? ఎవరికి ఉంటుంది ఆనందము? ప్రార్థించే వారిలో ఆ తేజస్సు ఉంటుంది. ప్రార్థించే వారిలో ఆ వారి ముఖము తేజస్సుతో నింపబడుతుంది. ఆమేన్ హల్లెలూయా. స్తెఫను అపోస్తల కార్యములు 6:15లో స్తెఫను దేవుని సన్నిధిలో ప్రార్థిస్తుంటే ఆయన ముఖం అంట తేజస్సుతో నింపబడిందంట. ఆమేన్ హల్లెలూయా. రాళ్లతో కొట్టబడుతున్నాడు, అయినప్పుడు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడు. మరణానికి దగ్గరగా ఉన్నాడు. కానీ ఆ ప్రజలు చూస్తుంటేనంట స్తెఫను ఒక దేవుని దూత వలె అతని ముఖము తేజస్సుగా కనబడుతుందంట. ఆమేన్ హల్లెలూయా. చూశారండి. మరి ప్రార్థన ఉందా? శ్రమల్లో ప్రార్థన ఉందా? ఇబ్బందుల్లో ప్రార్థన ఉందా? ఎవరో నిందించారని బాధపడుతున్నావేమో, ప్రార్థన చేస్తున్నావా? నీకున్న కష్టాలను బట్టి ప్రార్థన చేస్తున్నావా? దేవుడు నీకు ఇచ్చిన బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నావా? లేదండి, ప్రార్థన లేదు మీ జీవితాల్లో. అందుకే భయము, అందుకే వణుకు, అందుకే అటు ఇటు పరుగులు తీస్తున్నారు. గాలికి ఎగిరే పొట్టు వలె అటు ఇటు పరుగులు తీస్తున్నారు. ప్రార్థన ఉంటే దేవుని మందిరాన్ని నీవు విడిచిపెట్టవు. ప్రార్థన ఉంటే ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా దేవుణ్ణి నీవు విడవవు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి నీలో ప్రార్థన ఉన్నదా? దేవుడు మీకు బిడ్డలను ఇచ్చాడు. నువ్వేం చేయాలంటే నిత్యము వారి కొరకు నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. అయ్యా, నా బిడ్డలు ఆడుకొండుచుండగా నువ్వు తోడుగా ఉండయ్యా, స్కూల్కి వెళుతుండగా తోడుగా ఉండయ్యా, నా భర్త పనులకు వెళుతుండగా తోడుగా ఉండు, నేను పొలానికి వెళుతుండగా తోడుగా ఉండు అని నిత్యము నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ తోడుగా ఉండి నిన్ను కాపాడుతాడు, సంరక్షిస్తాడు. ఆమేన్ హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేయడం లేదు. ప్రార్థన లేదు కనుక నువ్వు మందిరానికి రావాలంటే రాలేకపోతున్నావండి. ప్రార్థన ఉంటే మందిరం విలువ నీకు తెలుస్తుంది. అర్థమైందా? ప్రార్థన లేదు కనుక ఆ విలువ నీకు తెలియడం లేదండి. చాలా మంది దేవుని మందిరాన్ని విడిచిపెట్టేసి కొంతమంది పనులకు వెళ్ళిపోతున్నారు, కొంతమంది వ్యవసాయానికి వెళ్ళిపోతున్నారండి.
కొద్దిమంది గృహాల్లోనే ఉండి కాలక్షేపం చేస్తున్నారండి. ఎంత బాధాకరమైన విషయం ప్రియ దేవుని బిడ్డలారా. మరి దేవుని మందిరాన్ని విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపోతున్నావంటే దేవుని విలువ నీకు తెలియదు. ఎన్ని కార్యాలు దేవుడు నీకు చేశాడు. కష్ట సమయంలో నీ తోడుగా ఉన్నాడు. నువ్వు మంచం మీద ఉండి లేవలేని స్థితిలో నీకు తోడుగా ఉండి నీకు స్వస్థతనిచ్చాడు. పిల్లల కొరకు ఎదురు చూస్తుంటే నీకు పిల్లల్ని ఇస్తున్నాడు. పిల్లల అనారోగ్యంతో బాధపడుతుంటే నువ్వు ప్రార్థించగానే స్వస్థతని ఇస్తున్నాడు. నీ భర్తకి జాబుల్ని ఇస్తున్నాడు, నీకు పనుల్ని ఇస్తున్నాడు. నీ యొక్క కష్టాజీతం నష్టం కాకుండా దేవుడు కాపాడుతున్నాడు. అన్ని వేళలా నువ్వు వెళుతున్న ప్రతి మార్గములో తానే నీకు తోడుగా ఉండి నీకు ముందుగా నడిచి నీ మార్గాలను సరళం చేస్తున్నాడు. ఇంతగా నిన్ను కాపాడుతున్నాడు. నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు దేవుడు. నీ కొరకు పరలోక రాజ్యాన్ని ఇస్తున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. మరి ఇంతగా త్యాగం చేసిన దేవుడు, ఇంతగా నీ కొరకు ఆలోచన కలిగిన దేవుని నువ్వు మర్చిపోయి, దేవుని మందిరాన్ని మర్చిపోయి, దేవుని సంఘాన్ని మర్చిపోయి విచ్చలవిడిగా నువ్వు వెళ్ళిపోతూ ఉన్నావు. ప్రియ దేవుని బిడ్డారా, నువ్వు ప్రార్థిస్తే దేవుడు చేసిన మేలు నీకు జ్ఞాపకం ఉంటుంది. నువ్వు ప్రార్థిస్తే నీ ముఖము తేజస్సుతో నింపబడుతుంది. నువ్వు ప్రార్థిస్తే నువ్వు ఆత్మచేత నింపబడతావు. నువ్వు ప్రార్థిస్తే దేవునికి లోబడతావు. ఆమేన్, హల్లెలూయా. మరి ఎలా ఉంటున్నావు ప్రియ దేవుని బిడ్డలారా? లూకాసు సువార్త 22వ అధ్యాయము 42వ వచనాన్ని గమనించినట్లయితే, లూకాసు సువార్త 22వ అధ్యాయం 42వ వచనం, యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తున్నాడండి. యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తే దేవుని దూతలు రమ్మంటే సేనా వ్యూహాలు గల దేవుని దూతలు వస్తాయంట. స్తోత్రాలు, హల్లెలూయా. చూసారు, చదవండి ఆ మాట. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయన యొద్దకు వచ్చి బాలపరిచిన. స్తోత్రం, హల్లెలూయా. ఎదురుగా శ్రమలు కనపడుతున్నాయి. కల్వరి శిలువ శ్రమలు చూస్తున్నాడు. ఆ శ్రమలలో ఆయన కొడుతున్న దృశ్యాలు, దూషిస్తున్న దృశ్యాలు, ఆ కల్వరి శిలువలో ఉన్న శ్రమలన్నీ యేసుక్రీస్తు వారి కంటికి కనపడుతున్నాయండి. ఎంతో బాధతో, అయ్యా నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుండి తొలగించు అని ప్రార్థిస్తున్నప్పుడు, నీ చిత్తం ఎలా ఉందో అలాగే జరిగించని ప్రార్థిస్తున్నప్పుడు పరలోక రాజ్యం నుంచి దేవుని దూత వచ్చి ఆయన బలపరిచిందంట. స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. నువ్వు ప్రార్థిస్తే నీ కొరకంట పరలోక రాజ్యం నుంచి దేవదూతలు భూలోకానికి దిగి వస్తాయంట. ఆమేన్, హల్లెలూయా. మరి ఎంత గొప్ప భాగ్యం అండి. మరి ప్రార్థన ఉందా నీలో? ఆలోచన చేయాలి. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 5-7 వచనాల్లో మనం గమనించినట్లయితే సంఘమంతా అత్యాసక్తితో ప్రార్థన చేస్తుందంట. ప్రార్థన చేస్తా పేతురు చెరసాలలో ఉన్నాడని ప్రార్థన చేస్తున్నప్పుడు అంట దేవుని దూత పరలోకం నుండి భూలోకానికి వచ్చి చెరసాలలో ఉన్న పేతుని విడిపించి తీసుకెళ్ళిందంట. స్తోత్రం, హల్లెలూయా. చూసావా, ప్రార్థించే వారి కొరకు మేలు చేయడానికంట పరలోకము నుండి దేవుని దూతలే దిగి వస్తున్నాయండి. మరి అంతగా దేవుడు మనల్ని కాచి కాపాడుతుంటే మనము ఎక్కడి నుంచి ఎక్కడికి రాలేకపోతున్నాం? మన వీధిలో ఉన్న చర్చికి మనము రాలేకపోతున్నాం. మన గ్రామంలో ఉన్న చర్చికి కదలలేకపోతున్నామండి. నువ్వు ప్రార్థిస్తే దేవుడు నీ కొరకు దేవుని దూతలనే ఈ లోకానికి పంపిస్తున్నాడు. మరి నువ్వు ఎలా ఉంటున్నావు ప్రియ దేవుని బిడ్డారా? మరి ప్రార్థన నీ జీవితంలో నేను అంటాను, నిజముగా ఎవరైతే ఇప్పటి నుంచైనా మొదటి జాములు లేసి ప్రార్థన చేస్తూ రోజుకి 7 సార్లు ప్రార్థించే అనుభవాన్ని ఎవరైతే కలిగి ఉంటారో నిజముగా వారి బిడ్డల కుటుంబము ఆశీర్వాదకరంగా ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. వారు ఆశీర్వాదకరంగా ఉంటూనే అనేకులకు ఆశీర్వాదకరంగా మారతారు. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థించే వారి జీవితాలు అలా ఉంటాయి ప్రియ దేవుని బిడ్డరా. ఒకవేళ నువ్వు ఆ విధంగా ప్రార్థన చేయలేకపోతున్నావేమో, ఇప్పటి నుంచైనా దేవునితో ఒక నిబంధన చేసుకో. ప్రభువా, నేను ఉదయకాలమందు, మధ్యాహ్నము, రాత్రి కుదిరితే అయా ఖాళీ సమయాల్లో ఎక్కువగా నీ సన్నిధిలో గడిపే అనుభవాన్ని నాకు ఇవ్వు ప్రభువా అని ప్రార్థన చేయి.
నువ్వు ప్రార్థన చేస్తే ఆయన నీకు సహాయాన్ని పంపిస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ కొరకు దేవదూతలను పంపిస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు దేవుని ఆత్మచేత నింపబడతావు. నువ్వు ప్రార్థన చేస్తే నీ ఎదుట ఆకాశ ద్వారాలు తెరవబడతాయి. నువ్వు ప్రార్థన చేస్తే అద్భుతాలు చూడగలుగుతావు. నువ్వు ప్రార్థన చేస్తే స్వస్థత కార్యాలు చూడగలుగుతావు. నువ్వు ప్రార్థన చేస్తే నీ యొక్క బిడ్డల భవిష్యత్తు మారిపోతుంది. నువ్వు ప్రార్థన చేస్తే నీ భర్త మార్చబడతాడు. నువ్వు ప్రార్థన చేస్తే నీ భార్య మార్చబడుతుంది. నువ్వు ప్రార్థన చేస్తే నీ కుటుంబంలో సమాధానము కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తే నీ బిడ్డల వివాహాలు జరుగుతాయి. నువ్వు ప్రార్థన చేస్తే ఘన కార్యాలు నువ్వు చూడగలుగుతావు. నువ్వు ప్రార్థన చేస్తే నీ బిడ్డలకు దేవుడు తోడే ఉండి నీ బిడ్డలు ఎగ్జామ్స్ లో మంచి మార్కులు పొందుకోగలుగుతారు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తే నీ బిడ్డలకి చదువు పట్ల జ్ఞానము కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ప్రార్థించేవారిగా ఉండు. యేసుక్రీస్తు వారి మాదిరిగా మొదటి జామున లేచి అరణ్యానికి వెళ్ళి ప్రార్థించి అనుభవాన్ని కలిగి ఉన్నాడు. నీవు కూడా ఉదయకాలం ముందు వెళ్ళి నీవు మంచము దిగి నీ గృహములోనే మోకాళ్ళు వేసి 2 చేతులు దేవుని వైపు చాపి నీ పసిపిల్లల ప్రాణాల కొరకు, నీ కొరకు, నీ బిడ్డల భవిష్యత్తు కొరకు నువ్వు ప్రార్థన చేయి. దేవుడు ఆ ప్రార్థన వింటాడు, ఆ ప్రార్థనకు జవాబు ఇస్తాడు. నీ జీవితం మారిపోతుంది. ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండండి. ప్రభు కృపను పొందుకొని ప్రభు సాక్షులుగా ఉండండి. ఆ రీతిగా దేవుడు మనల్ని బలపరచునుగాక. ఆమె 2 చేతులు పైకెత్తాం. హల్లెలూయా. ప్రభునామానికి స్తోత్రం. మీ అందరికి వందనాలండి.